నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆ ఒక్కటి తప్ప అన్ని ఇది బీజేపీ మాట. కాదు కాదు అదే కావాలి ఇది కాంగ్రెస్ మాట. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై సాగుతున్న పొలిటికల్ డ్రామా ఇది. ఈ డ్రామాను రక్తి కట్టిస్తూ మట్టి ముంతలు కోటి సంతకాలతో హస్తిన చేరింది ఏపీ కాంగ్రెస్. మరి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసిందా పార్టీ? అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు విభజన చట్టంలో ఎందుకు పెట్టలేకపోయింది? ఇప్పుడు హోదా రాదని తెలిసి కూడా ఎందుకీ హంగామా? ప్రత్యేక హోదా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడి కల ఇది. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం అదో క్రీడ. ఆ క్రీడలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరింది. చేతిలో అధికారం ఉన్నప్పుడు చట్టం సంగతి మరిచిపోయి ఇప్పుడు ఉద్యమాలు, పార్లమెంట్లో నోటీసుల పేరుతో హంగామా చేస్తోంది. ఎందుకీ హంగామా? ఏం ఆశించి చేస్తోంది? విభజించారు, బలం ఉంది కదా అని చట్టసభ తలుపులు మూసేసి మరీ ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టేశారు. విభజన టైంలో ఆస్తులేమిటి, అప్పులేమిటి, భవిష్యత్ ఏమిటి అన్న ఆలోచన లేదు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇస్తే ఏ గతి పడుతుందన్న బాధ లేదు. చేయాలనుకున్నారు, చేసేశారు. విభజనకు బీజేపీ సహకరించిన ప్రధాన పాత్ర మాత్రం ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే. భవిష్యత్ గురించి భరోసా ఇవ్వకుండా, తాము అధికారంలో ఉన్నా లేకున్నా రెండు వైపులా న్యాయం జరిగేట్టు చట్టం చేయకుండా ఏదో కత్తిగట్టినట్టు కసిగా ఆంధ్రప్రదేశ్ ను విభజించింది కాంగ్రెస్. అయితే ఇక్కడ విభజన అన్నది అసలు సమస్యే కాదు, ఎలా విభజించారన్నదే పాయింట్. ఏపీ సీఎం మాటల్లో చెప్పాలంటే అశాస్త్రీయంగా, అడ్డగోలుగా విడగొట్టి ఆంధ్రాను నడిరోడ్డు మీద నిలబెట్టారు. ఆ బాధే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఉప్పెని చుట్టేసింది. దేశాన్నేలిన పార్టీకి దారుణ పరాభవాన్ని చూపింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రక్షణ కవచం ఏర్పాటు చేయకుండా, ప్రత్యేక హోదా కోసం పకడ్బందీ ఏర్పాట్లు లేకుండా అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోడ్డెక్కింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ గొంతు చించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావలసిన అర్హతలు ఏపీకి లేవని అంతకు ముందే తెలుసు. అయినా డ్రామా, అనవసర రాజకీయం. గల్లీల్లో మట్టి సత్యాగ్రహం చేస్తారు. అదే మట్టిని ముంతల్లో నింపుకొని ఢిల్లీ రైలెక్కుతారు. కోటి సంతకాల పేపర్లు తీసుకుని వెళతారు. ఎందుకోసం ఇదంతా? రెండేళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నా, కాస్త రాజకీయ అవగాహన ఉన్న ఎవ్వరిని అడిగినా ఏపీకి ప్రత్యేక హోదా రాదనే చెబుతారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ పేరుతోనే రాజకీయం మొదలుపెట్టింది. అసలు రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు చట్టంలో పెడితే ఇప్పుడు ఈ ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఉండేదా? ఆ విషయం కాంగ్రెస్ పెద్దలందరికీ తెలుసు. కానీ వాళ్లకు కావాల్సింది వాస్తవాలు కాదు, రాజకీయం, ఫక్తు రాజకీయం. హోదా బాధ నటిస్తూ జనం సెంటిమెంట్ మీద పేలాలేరుకునే రాజకీయం. అందుకే అమరావతి నుంచి హస్తినాపురి వరకు ప్రయాణం. ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా బీజేపీ కుంటిసాకులు చెబుతోందని మండిపడతారు తప్ప, చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేస్తే ఇప్పుడిలా దేవరించాల్సిన కర్మ పట్టేది కాదన్న వాస్తవాన్ని మాత్రం మర్చిపోతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ప్రత్యేక హోదా కంటారు, చట్టంలో లేదని. చట్టంలో లేకుండా మీరు 10 సంవత్సరాలు ఇస్తామని ఏ విధంగా అన్నారు బీజేపీ వాళ్ళు? చట్టంలో లేదని తెలిసి 15 సంవత్సరాలు సాధిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అన్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఉన్నట్ట ఊడినట్ట? వచ్చి పబ్లిక్ లో వచ్చి మీరు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఇక ప్రత్యేక హోదా ఇవ్వము అని మీకు చెప్పేటువంటి ధైర్యం ఉందా అని ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నాం. మీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అంటాడు 1,40,000 కోట్లు ఇచ్చినామని. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీరు ఢిల్లీకి వస్తున్నట్టు మాకు సమాచారం, చెప్పండి. లేదా రాకపోయినా హైదరాబాద్ నుంచినే చెప్పండి. మీరు 1,40,000 కోట్ల రూపాయలు మీకు వచ్చిందా? ఎవరినయ్యా మభ్య పెడతారు మీరు? ప్రత్యేక హోదాను చట్టబద్ధం చేసే విషయంలో ఏ సభలో అయితే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందో
ఇప్పుడు అదే సభలో ఏపీని ఆదుకోమని నినదిస్తోంది. రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయాక ఆంధ్రుల ఆవేదన గుర్తుకు వచ్చింది. అడ్డగోలు విభజన వద్దంటూ నాడు యావత్ ప్రజానీకం రోడ్డెక్కినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడింది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటూ తాజాగా పార్లమెంటు ఉభయ సభల్లో నోటీసులిచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. హైదరాబాద్ లేకపోవడంతో ఏపీకి భారీగా రెవెన్యూ లోటు వచ్చిందని, దాన్ని వెంటనే కేంద్రం సర్దుబాటు చేయాలని కోరారు. మరి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నా చిలక పలుకులు పలుకుతున్న నేతలకు నాడు రెవెన్యూ లోటు గురించి తెలియదా? హైదరాబాద్ లేకుంటే రాష్ట్రానికి ఆదాయం నామమాత్రమేనన్న సంగతి మర్చిపోయారా? లేక తాము అనుకున్నది చేసేయాలన్న మూర్ఖపు పట్టుదలతో మర్చిపోయినట్టు నటించారా? आंध्र प्रदेश का जो रेवेन्यू लॉस हुआ बंटवारे के बाद उसको किस तरह से कंपनसेट किया जाए, उसके लिए मैं यहां 1 मिनट में अपनी 2 मिनट में बात खत्म करूंगा. स्पेशल कैटेगरी स्टेटस टू आंध्र प्रदेश फॉर 5 years. Number 2, physical measures and tax incentives as have been given to Himachal Pradesh. Number 3, special development package for backward region of Andhra Pradesh, that is Rayalaseema and North Coast, on the lines of Koraput, Bolangir, Kalandi Special Plan and Bundelkhand Special Plan. Number 4, transfer of 7 mandals, administrative units of Polavaram project region to Andhra Pradesh for smooth and full rehabilitation and resettlement. Number 5, to augment and compensate the revenue. It was a firm commitment made by the then government. Cabinet decision was taken, and as he rightly pointed out, Mr. Venkaiah Naidu had demanded, no, it should not be for 5 years, it should be for 10 years. Now, probably the then leader of opposition, Mr. Arun Jaitley, although his memory is these days quite short, he had said, yes, it should be for 10 years. So we would like to remind Mr. Arun Jaitley, now that you are in government, please honor your commitment. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఉభయ సభల్ని స్తంభింపచేయాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. మంచిదే. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలొగ్గి హోదా ఇస్తే అంతకు మించి కావాల్సిందే ఉంటుంది. కానీ వాస్తవంలో అది జరిగే పనేనా? కాంగ్రెస్ అడిగితే మోడీ హోదా ఇచ్చేస్తారా? అదేమని గట్టిగా మాట్లాడితే ప్రత్యేక హోదా ఇస్తామని మేన్నాడు రాజ్యసభలో ప్రధానితోనే ప్రకటన చేయించామని కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. అంటే సభలో ప్రధానమంత్రులు ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తున్నారా? వాటికి విలువ ఇచ్చి కట్టుబడి ఉంటున్నారా? అదే జరిగే పనైతే దేశంలో ఇంత దారిద్ర్యం ఎందుకు? ఇన్ని కోట్ల మంది ఇంకా ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారు? విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం అలాగే ఎందుకు మూలుగుతోంది? వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళు ఎలా బయట తిరగగలుగుతున్నారు? ఈ అంశాలన్నింటి మీద గతంలో చాలా మంది ప్రధానులు చట్టసభల్లో ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కూడా వాటి సరసన చేరింది. ఆ రోజు ప్రకటనకు బదులు ప్రత్యేక హోదా అంశాన్ని నేరుగా చట్టం చేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లి మొగ్గలకు ఆస్కారం ఉండేది కాదు. కాళ్ల వేళ్ల పడి కూడా కాదనిపించుకోవడాలు, ఉద్యమించి సాధించుకోవడాలు ఉండేవే కాదు. ఆ రోజు ప్రత్యేక హోదా చట్టంలో భాగమై ఉంటే ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరుగా ఉండేది. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు చాలా మార్పులు వచ్చి ఉండేవి. మరి ఈ పాపం ఎవరిది? ఇప్పుడు హోదా ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీది కాదా? కాంగ్రెస్ సరే, మరి బీజేపీ మాట ఏంటి? ప్రజల్ని ఇంకా భ్రమల్లోనే ఉంచుతారా? వాస్తవాలు చెప్తారా?